హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఈరోజు చిన్నదండి, ఒక డిఫరెంట్ దాంతోనే మీ ముందుకు వచ్చాను. ఇది ఒక పట్టు చీర అండి, చిన్నంచు పట్టు చీర. అది చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటుంది కదా, దానితో అంటే అలా పడి ఉండడం కన్నా పిల్లలకి ఏదన్నా కుడితే కనుక వాళ్ళు వేసుకుంటుంటే దానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పి లాంగ్ ఫ్రాక్ కుడదామని స్టార్ట్ చేశాను. అంతకుముందు వీడియోలో చెప్పే కదండి, నేను నేర్చుకోలేదు బట్ యూట్యూబ్లో చూసి ఈ మోడల్గా కుడదామని చెప్పి మొదలుపెట్టా కానీ కొంచెం టెన్షన్తోనే స్టార్ట్ చేశానండి. ఇదేమో పైన ఉన్న బార్డర్ని మళ్ళీ సింగిల్ చిన్న బార్డర్ అసలు దీనికి చీరకి, అందుకని పైన ఉన్న బార్డర్ కట్ చేసి మళ్ళీ కింద కూడా వేసాను. దీనికి లైనింగ్ వేసానండి, కుర్చీలు పెట్టి లైనింగ్ వేసేసాను. ఇదంతా అంటే కుట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు, అంటే వీడియో చేద్దాం అనుకోలేదు, అందుకని వీడియో తీయలేదు. ఊరినే మధ్యలోనే వీడియో తీశాను. అవి అన్నీ కలిపి ఒక వీడియో లాగా చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది లైనింగ్ కూడా 3 తీసుకున్నానండి, 3 మీటర్లో తీసుకున్నాను అనుకుంటాను కింద పార్ట్కి. ఇది లైనింగ్ కుచ్చులు పెట్టి బాడీకి ఇదేంటి లంగా కూడా కుచ్చు పెట్టేసి 2 అటాచ్ చేసేసాను. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మధ్యలో ఇది పళ్ళు, ఆరెంజ్ కలర్లో ఉన్నది పళ్ళు, ఆ మధ్యలో పింక్ అండి ఇది. దానికి ఆ మోడల్ కుట్టే కానీ ఎందుకో మళ్ళీ నాకు అంత ప్లెయిన్గా అనిపించి లేస్ తెప్పించి వేసాను. మళ్ళీ బ్యాక్ మాత్రం మామూలుగా నార్మల్గా రౌండ్ నెక్ రౌండ్గానే ఉంచేసాను. బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్కే ఉంచేసానండి, అంటే హెవీగా చేయొద్దులే అని. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది పళ్ళులోది. చీరంతా పింక్, ఇదేమో పళ్ళు అండి ఆరెంజ్ షేడు. ఇది ప్లెయిన్గానే ఉంచేసాను. ఇవన్నీ అటాచ్ చేసి హ్యాండ్స్కి కూడా ఈ ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిజైన్ని హ్యాండ్స్కి కూడా చేశాను. ఇదిగోండి, మొత్తం చేసినాక అలా ఉంది. ఇదేమో మరీ ప్లెయిన్గా ఉంది ఫ్రంట్లో అని చెప్పి కొంచెం షో ప్యాటర్న్స్ పెట్టాను. అసలు మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటేనండి, ఇది చీర ఇంట్లో ఉంది, బయట ఇచ్చి కుట్టించడానికి మనం లైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు 1200, అంటే పల్లెటూరు కాబట్టి 1200, 1500 అలా అడుగుతున్నారు. ఇది వాళ్ళకి ఎందుకు, మనమే ఆదా చేసుకోవచ్చు కదా అని చెప్పి యూట్యూబ్లో చూసి నేను ఒక ట్రైల్ వేసి ఈ మోడల్తో నేనే కుట్టాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా కుట్టితే మనది ఆ 1000 రూపాయలు మనకు ఆదా అవుతాయి కదండి. లైనింగ్కి అయింది 200 అయిందేమోనండి, అంతేను. లైనింగ్ ప్లస్ ఈ బటన్స్ కానీ ఈ లేస్ కానీ మొత్తం కలిపి 200 అయినాయి అంతే. మిగిలిందంతా మందే కదా, ఇంటూ ఉన్న క్లాతే కదా పట్టు చీర. ఈ 200తో ఒక డ్రెస్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా అంటే ఇదంతా చెప్పడం ఏంటంటే, మీరు కూడా అలాంటి ఏదన్నా ఉంటే, అంటే ఈ స్టిచ్చింగ్ కొంచెం అందులో ఏమన్నా తెలిసింది ఏమన్నా ఉంటే కనుక దాంట్లో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియానేనండి, అంతేను. ఇది పైన ఉన్న చిన్న బార్డర్ అని చెప్పే కదా, పైన ఉన్న బార్డర్ కూడా తీసి కిందకి అటాచ్ చేశాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి. నిన్న బ్యాక్ వీడియో తీయటం మర్చిపోయాను. బ్యాక్ హ్యాంగింగ్స్ పెట్టారు కదా, రోజ్ హ్యాంగింగ్స్, అవి వీడియో తీయటం మర్చిపోయాను. ఇది పై బార్డర్ కింద వేసి అటాచ్ చేశాను. అంటే ఇప్పుడు గ్యాప్ బార్డర్ ఫ్యాషన్ కదా, అలా ఉంటుందిలే అని ఆ టైప్లో ట్రై చేశానండి. ఇది లైనింగ్, సేమ్ లైనింగ్. ఆ లైనింగ్ కానీ లేసు ఆ షో బటన్స్ వరకు 200 అయిందండి. ఇంకంతేను, మిగిలిందంతా మందే కదా. ఆ 200 ఖర్చు అయింది. 1000 రూపాయలు మనం ఆదా చేసినట్లేనండి. మీరు కూడా కొంచెం బేసిక్స్ ఏమైనా తెలిసి ఉంటే కనుక స్టిచ్చింగ్లో కొంచెం ట్రై చేయండి. అండ్ యూట్యూబ్ చూస్తే చాలా ఉన్నాయండి, కాకపోతే ఎన్ని చూసినా ఒక్కళ్ళు మాత్రం ఫాలో అవ్వండి. మీకు నచ్చిన ఉంటారు కదా, యూట్యూబర్ ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళని ఫాలో అయ్యి
మీకు నచ్చిన మోడల్తో కుట్టండి. నేను అలాగే కుట్టాను. నేను 1000 రూపాయలు ఆదా చేశానని అనుకుంటున్నాను. నాకు ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.